హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు మటన్ కన్నా టేస్ట్గా ఉండే శనగపప్పు కూర వండుకుందాము. శనగపప్పు ఉల్లిగడ్డలు. ఈ శనగపప్పు ఉల్లిగడ్డల కూర సేమ్ మటన్ లాగా కూడా వండుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ నాన్ వెజ్ తినరు కదా, అప్పటిదప్పుడు ఏమన్నా మటనో చికెనో తినాలి అనిపించినప్పుడైనా ఈ శనగపప్పు కూర అయితే ఇట్లా వండుకుంటే సేమ్ మటన్ లాగా వండుకోవచ్చు, చికెన్ లాగా వండుకోవచ్చు. ఈరోజైతే మటన్ లాగా వండుదామని వండుతాను. ఈ మటన్ లాగా ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది, ఎట్లా ఆ టేస్ట్ వస్తుంది అన్నది చూద్దాం. మరి ఈ కప్పు శనగపప్పుకు ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నప్పుడే ఈ ఉల్లిగడ్డ శనగపప్పు కూర మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన నూనె పోసుకుందాము. మేము వాడేది ఈ పల్లి నూనె కాబట్టి నేనైతే నూనెలు ఎక్కువ పొయ్యను. ఇప్పుడు కడాయి వేడైనాక ఒక్క స్పూన్ అయితే నూనె పోసుకోవాలి. ఈ స్పూన్ అయితే సరిపోద్ది నేను వండే కూరకు. నేను ఈ కూర మటన్ లాగా వండుతానని అన్న కాబట్టి తాలింపు అయితే ఏమయ్య ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు అయితే ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు ఇట్లా వేగంగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి అయితే ఇట్లా మధ్యలో కడిగేసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక సగం వరకు మంచిగా గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిసేపు మంచిగా గోలాలి. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక 3 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. 2 గంటల నుండి 3 గంటలు అయితే నానబెట్టుకోవాలి. నానినప్పుడే శనగపప్పు మంచిగా టేస్ట్ వస్తుంది. ఉడకనైనా పెట్టుకోవచ్చు, నాననైనా పెట్టుకోవచ్చు. నేనైతే నానబెట్టిన. ఈ నానబెట్టిన పప్పు అయితే కొద్దిసేపు అయితే ఈ నూనెలో మంచిగా ఫ్రై కావాలి. పప్పు అంతా ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై కాగా ఒక్కసారి అయితే కలుపుకొని ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఒక టమాటా అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చికెన్లోనైనా మటన్లోనైనా వేసుకుంటాం కదా, ఇది కూడా శనగపప్పులో కూడా వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి మటన్ లాగా వండుతానన్నాను కదా నేను, మటన్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఈ టమాటా కూడా మెత్తగా కావాలి, కొద్దిసేపు అయితే ఉడకాలి. ఇప్పుడు కొంచెం అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఈ కూరలను అయితే ఇప్పుడే వేసుకోవాలి కొత్తిమీర, మంచి టేస్ట్ ఉంటుంది. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మెంతి కూర కొంచెము ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోద్ది ఈ కూరకైతే. కారం వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కొంచెం తక్కువ. అంతా కూడా ఉప్పు కారం అంతా కూడా ఒక్కసారి అయితే అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక్క సగం గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే పప్పు ఉడకాలి కదా. మటన్లైనా మనము నీళ్ళు వేసుకుంటాం కదా, ఇందులో కూడా ఒక సగం గ్లాసు అయితే వేసుకోవాలి. సగం గ్లాసు నీళ్ళు వేసుకొని ఇది పప్పు అయితే దగ్గరికి వచ్చేదాకా మంచిగా ఉడకనియాలి. మరి వక్కలు ఉన్నా బాగుండదు కదా. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఈ కూర అంతా దగ్గరికి వచ్చినాక ఒక్కసారి కలుపుకొని ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొంచెం మటన్ మసాలా వేసుకుందాం. ఈ మటన్ మసాలా వేసుకున్నప్పుడే మటన్ టేస్ట్ వస్తుంది. చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ టేస్ట్ వస్తుంది. అందుకే మటన్ మసాలా వేసుకుందాం. మటన్ కీర వండుదామని నేను అన్న కదా, అందుకే మటన్ మసాలా వేసిన. ఇప్పుడు అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి కొంచెం ఘాటుగా మటన్ లాగా ఉండాలని ఈ మసాలా పొడి అయితే వేసిన.
ఇప్పుడైతే ఈ కూర దాదాపు అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి మనకు మటన్ కానీ చికెన్ కానీ అందుబాటులో ఉండదు కదా, ఉండనప్పుడు మంచిగా ఘాటుగా తినాలి. ఇది చపాతీకైనా పూరికైనా రైస్కైనా దేనికైనా మంచిగా ఉంటుంది. ఘాటుగా తినాలి అనిపించినప్పుడు ఇట్లా వండుకోండి. ఇట్లా వండుకుంటే సేమ్ మటన్ లాగానే ఉంటుంది. చికెన్ మసాలా వేసి వండుకొని చికెన్ లాగా ఉంటుంది. ఈ మటన్ మసాలా వేసి వండుకుంటే మటన్ లాగా ఉంటుంది. మీకు తినాలనిపించినప్పుడు అయితే ఇట్లనే వండుకోండి. ఈరోజైతే వాతావరణం చల్లగా ఉంది, అందుకే నేనైతే ఈ కూర అయితే మటన్ లాగా వండదామని శనగపప్పు ఉల్లిగడ్డల కూర అయితే వండుతాను. మరి ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నేను ఎట్లా వండినన్నది చూసి మీరు కూడా వండుకోండి. ఇది స్మెల్ అయితే గమగమ వస్తుంది, నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. ఇప్పుడు ఇదైతే తినాలే అనిపిస్తుంది, తిందాము. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైతే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, బెల్ అయితే నొక్కండి. ఈ కూర అయితే వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సరేనా? ఇట్లా వండుకొని అయితే తినండి, వేడిగా కమ్మగా ఉంటుంది. బాయండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.